అందుకే స్కూళ్ళకి పంపించినప్పుడు నేను అదే చెప్తాను, చాలా మంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. అదే మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపుకొని ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకు కూడా చాలా అవగాహన ఉంటుంది కదా, ప్రతి వాళ్ళ చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి కదా, మనకు అడిగే హక్కు ఉందని తెలుసు కదా. ఒకవేళ వాళ్ళు పాఠశాలలో విద్య నేర్పట్లేదు అనుకోండి, మీరు ఎందుకు నేర్పించట్లేదు మా పిల్లలకని మీరు అడగచ్చు కదా. ప్రతి ఒక్కళ్ళు మనకు అందుబాటులోనే ఉన్నారు కదా, విద్యాశాఖ మంత్రి అని వాళ్ళని వీళ్ళని ఈ ట్యాగ్ చేయటం అని ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను ఒక ఉదాహరణ చెప్తా. సంవత్సరానికి 50,000 పిల్లలకి స్కూల్ కోసం ఖర్చు పెడుతున్నారనుకోండి. 10వ తరగతి దాకా చదివించడానికి 10 సంవత్సరాలు. వాడికి అయ్యే 5 లక్షలను బ్యాంకులో వేయండి. వేసి ఆ 10వ తరగతి దాకా గవర్నమెంట్ పాఠశాలలో చేర్చి మీరు రోజు 2 గంటలు పట్టించుకోండి. అప్పుడు ఆ 10 అయిపోయిన తర్వాత లేకపోతే దాని తర్వాత అవసరమైనప్పుడు వాడి చేతిలో పెట్టి నీ కోసం మేము సంపాదించిన డబ్బు ఇదిగో అని. ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదు, డబ్బు ఉంది మాకు కావలసినంత అన్న వాళ్ళ సంగతి చెప్పట్లేదు. చాలా మంది లేని వాళ్ళు కూడా చదివిస్తున్నారు పిల్లల్ని అలా. సంవత్సరానికి 50,000, 70,000, 80,000 నేను అడిగితే ఫీజులు. రోజు మళ్ళీ కూలికి వెళ్ళన్నా ఇంట్లో జరగదు. అలాంటి వాళ్ళు కూడా మరి ఎందుకమ్మా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు కదా అని మీరు ఎంత శ్రద్ధ తీసుకుని పిల్లల్ని చక్కగా మీలాగా కాదు ఇంకా బాగుండాలి వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ బాగుంటాం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం. బయటికి వెళ్తే రేపటి రోజున ఎలా బ్రతకాలి అని నేర్చుకోవటం. ఆ నేర్చుకునేది ఎక్కడ నేర్చుకుంటారు? నా ఉద్దేశంలో గవర్నమెంట్ పాఠశాలలో నేర్చుకుంటారు అని. ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే వాడిని గుర్రానికి కళ్ళు అటు ఇటు కట్టేస్తారు చూడండి, దారి పక్కకి వెళ్లకుండా. అది ఏదో గడ్డి కనపడి పక్కకి వెళ్ళి తినకూడదు, అది దాని దారి మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని పిల్లల్ని కూడా మనం అలాగే చూస్తున్నాం. ఆ పిల్లవాడు కేవలం ఆ చదువు అనే దాన్నే చూడాలి, పక్కకి ఎటు చూడకూడదు అన్నట్టు వెళ్తుంది, ఒక ధోరణిలో వెళ్ళిపోతుంది అనమాట. గుర్రానికి ఎలాగైతే కళ్ళు మూసేసి మనం తీసుకెళ్తున్నామో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదివించడం అలాంటిది. ఇంకా వాడికి అక్కడ ఏం కనిపించట్లేదు, ఆ కాంక్రీట్ తప్పితే. ఒక గొడవ అవ్వాలి, పిల్లలు కొట్టుకోవాలి, కొట్టుకున్నవాడు మళ్ళీ కలవాలి, ఏం లేవు అసలు. అంటే అక్కడ ఏంటంటే ఉన్నంతసేపు టీచర్ల పర్యవేక్షణలో ఉంటారు. నిజమే గవర్నమెంట్ స్కూల్లో పట్టించుకోరు. అప్పుడు పిల్లవాడు వాడి సొంతగా వాడు కూడా నడవడం నేర్చుకుంటాడు. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం నేర్పుతామా నడక? వాడికై వాడు తన్నుడిచ్చి లెగిసి నిలబడితే నడవగలుగుతాడా? జీవితంలో ప్రతి ఒక్క అడుగు అంతేనండి. ఎక్కడా కూడా ఏదో మనం వాళ్ళని నడిపిస్తున్నాము అనేది తప్పు అసలుకి. కాబట్టి వాళ్ళకి ఒక బాల్యం ఉండాలి, దాన్ని మీరు కష్టపడకూడదు. చక్కగా రోజు పిల్లల్ని 2 గంటలు పట్టించుకుంటే చాలు. అదే జీవితం కాదు, బతకడానికి ఎన్నో ఉన్నాయి. నిజంగా డబ్బు సంపాదించడానికి చదువు అవసరం, జ్ఞానం సంపాదించడానికి మాత్రమే పిల్లలకి చదువు అవసరం. నేను చదువుకున్నా, జ్ఞానం దానివల్ల ఏమొస్తుంది? జ్ఞానం. కానీ ఇప్పుడు చదువుని ఎలా చూస్తున్నారంటే ఒక డబ్బు సంపాదించేదానికి పెట్టుబడిగా చూస్తున్నారు. ఒక 20 సంవత్సరాలు ఒక చిన్న ఉద్యోగం కోసం పెట్టుబడిని పెట్టిస్తున్నారు. 20 సంవత్సరాల పెట్టుబడి అవసరం. ఒక 1,00,000 ఉద్యోగం కావచ్చు నెలకి, లేకపోతే 5 లక్షల ఉద్యోగం కావచ్చు. కాదు కదా. జీవితంలో ఎక్కడైనా వాడు బతకగలగాలి, ఎలా అయినా వాడు బతకగలగాలి. దానికోసం ఈ 20 సంవత్సరాలు పునాదిగా మారాలి అని. దానిపై ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. వాడు రేపటి రోజున ఆ పునాది మీద పూరీలు కట్టుకొనివ్వండి, లేదా పెద్ద 10 అంతస్తులు మేడ కట్టుకొనివ్వండి, అది వాడి చేతల్లో ఉంటది, వాడి రాతలో ఉంటది. అంతా మనమే అని చెప్పలేం కదా. వాళ్ళకి నేర్పే విధానంలో ఈ జీవితం ఇలా ఉండిద్దని ప్రతి క్షణం తల్లిదండ్రులుగా మనం ఉండి చెప్పడం అంతే. మనమేం వాళ్ళకంటే తెలివిగల వాళ్ళం కాదండి పిల్లల కంటే. నా కోరిక ఏంటంటే వాళ్ళని ఎక్కడో అడవిలో వదిలిపెట్టి వచ్చినా వాళ్ళు బ్రతకగలిగితే నాకు అదే చాలు. బయట నుంచి చూస్తే ఇది ప్రైవేట్ పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల అనే విధంగా మనకు రాగానే అక్కడి నుంచే కనపడతా ఉంటుంది.